రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఓవైపు తమ డైలాగ్స్ యాక్షన్స్ తో పొలిటికల్ లీడర్లు వేడి పుట్టించగా, మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన మరింత హీట్ పెంచింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సిఈసి అధికారుల బృందం ఎన్నికల ఏర్పాట్లలో స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో అధికారుల బృందం 3 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చేశారు. ఈ 3 రోజుల్లో ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు, నిఘాపై కేంద్ర ఎన్నికల బృందం ఆరా తీయనుంది. సిఎసి అధికారులు నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో 17 మంది అధికారులు వివిధ శాఖల అధికారులతో సమావేశమవుతారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశమవుతారు. తర్వాత సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు పలు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహిస్తారు. 4వ తేదీన ఉదయం 6 గంటల 30 నిమిషాలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై సైక్లోథాన్ వాక్థాన్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత 9 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 7 గంటల వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సిపిలతో సమావేశం కానున్నారు. 5వ తేదీన స్టేట్ ఐకాన్స్, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో ఇంటరాక్షన్ ఉంటుంది. అదే రోజు 11 గంటలకు సిఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఇదిలా ఉండగా సిఈసి బృందం పర్యటన ముగిసిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నెల 10న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఓవైపు తమ డైలాగ్స్ యాక్షన్స్ తో పొలిటికల్ లీడర్లు వేడి పుట్టించగా, మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన మరింత హీట్ పెంచింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సిఈసి అధికారుల బృందం ఎన్నికల ఏర్పాట్లలో స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో అధికారుల బృందం 3 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చారు. ఈ 3 రోజుల్లో ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు, నిఘాపై కేంద్ర ఎన్నికల బృందం ఆరా తీయనుంది. సిఈసి అధికారులు నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో 17 మంది అధికారులు వివిధ శాఖల అధికారులతో సమావేశమవుతారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశమవుతారు. తర్వాత సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు పలు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహిస్తారు. 4వ తేదీన ఉదయం 6 గంటల 30 నిమిషాలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై సైక్లోథాన్ వాక్థాన్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత 9 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 7 గంటల
గంటల వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సిపిలతో సమావేశం కానున్నారు. 5వ తేదీన స్టేట్ ఐకాన్స్, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో ఇంటరాక్షన్ ఉంటుంది. అదే రోజు 11 గంటలకు సిఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఇదిలా ఉండగా సిఈసి బృందం పర్యటన ముగిసిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లేఖల 10న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఓవైపు తమ డైలాగ్స్, యాక్షన్స్ తో పొలిటికల్ లీడర్లు వేడి పుట్టొచ్చగా, మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన మరింత హీట్ పెంచింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సిఈసి అధికారుల బృందం ఎన్నికల ఏర్పాట్లలో స్పీడ్ పెంచారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా తెలియజేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సభ్యులు, ముఖ్యంగా సిఇసితో సహా 17 మంది సభ్యుల బృందం ఈ రోజు తాజ్ కృష్ణ హోటల్ కి రావడం జరిగింది. తాజ్ కృష్ణ హోటల్లో 3 రోజుల పాటు వాళ్ళు ఈ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ 3 రోజుల పాటు, ముఖ్యంగా 3 రోజుల పాటు నిర్వహించే సమావేశంలో మొదటి రోజు అయినటువంటి ఈ రోజు రాజకీయ పార్టీలతో కూడా వాళ్ళు సమావేశం కానున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇప్పటికే టీడీపీ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీతో ఇప్పటికే భేటీ కూడా ముగించడం జరిగింది. అంటే ఒక్కొక్క పార్టీలు భేటీకి వస్తా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించిన అభ్యంతరాలు ఏమైతే ఉన్నాయో అభ్యంతరాలు కావచ్చు, అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకేమన్నా వాళ్ళు మెమరాండాలు, సలహాలు కానీ, సూచనలు కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే అవన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళు ఈసీ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. అవన్నీ మేము అజ్ఞానాలు చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా తీసుకున్నట్టయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంసిద్ధత, ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లు వీటిపై ప్రధానంగా చర్చించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం బృందం కూడా ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనుంది. రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఫేజుల్లో ఎలక్షన్ నిర్వహించాలి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సమస్య ఏ విధంగా ఉండబోతుంది, ఎంత బెటాలియన్ల పోలీసులు బందోబస్తు అవసరం అవుతుంది, అదేవిధంగా ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి ఇప్పటికే కొన్ని కంప్లైంట్ వినతులు కూడా రావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి కూడా చర్చించే అవకాశం కూడా కల్పిస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీలు ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయి పరిష్కరించాలని కూడా ఆలోచించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది ప్రియా. అదేవిధంగా రేపు 2వ రోజు అయినటువంటి రేపు వివిధ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లతో కూడా సమావేశం కానున్నారు. ఎల్లుండి సిఎస్ డీజీపీతో కూడా ఎల్లుండి సమావేశం తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది వాళ్ళు. అదేవిధంగా ఆ మీడియా సమావేశంలో ఖచ్చితంగా ఒక బ్రీఫింగ్ అయితే, ఒక హింట్ అయితే ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీక్ లోనే, ఈ వీకెండ్ల కల్లా షెడ్యూల్ వస్తుంది కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో వీళ్ళు అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని వీళ్ళు కంక్లూజన్ కు కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ప్రియా. రాజు, ఈనాటి అంటే ఈ రోజు సిఈసి బృందం యొక్క పర్యటన ఎలా కొనసాగింది ఇంతవరకు? ముఖ్యంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ సిఇఓ ఆధ్వర్యంలో 17 మంది సభ్యుల బృందంతో నేరుగా వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తాజ్ కృష్ణ హోటల్ కి రావడం జరిగింది. తాజ్ కృష్ణ హోటల్ కి వాళ్ళు మధ్యాహ్నం చేరుకున్న తర్వాత వివిధ రాజకీయ పార్టీలతో మొట్టమొదటిగా సమావేశం అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశం అనంతరం సాయంత్రం వివిధ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు అంటే ఎన్నికల్లో మద్యం కావచ్చు, లేదంటే డబ్బు కావచ్చు, ఏరులై పారకుండా ఎలా నియంత్రించాలి అనే దానిపై కూడా వివిధ శాఖల సిఇఓలతో ప్రత్యేకంగా మీటింగ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. సో ఈ రోజు ముఖ్యంగా ఈ రెండు అయితే షెడ్యూల్ అయితే ఖరారైనట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అదే విధంగా రేపు అయితే ముఖ్యంగా ఎస్పీలతో, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. సో వీళ్ళ భేటీ ముఖ్యంగా మనం ఒకసారి చూసినట్టయితే అందరి అధికారులను, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా
సిఎస్ ను డీజీపీని కలిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు మొట్టమొదటి రోజు అయినటువంటి ఈ రోజు వివిధ రాజకీయ పార్టీలను కలుస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ అయితే పెరిగింది అని చెప్పవచ్చు. ఎన్నికల నగారా ఇప్పటికే మోగింది అని కూడా మనం దీంతో చెప్పవచ్చు. ఎందుకంటే షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ రాష్ట్రం మొత్తం ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిందని కూడా మనం చెప్పవచ్చు. అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ ఒకటే రావాల్సి ఉంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పార్టీలు గానీ ఇటు అభ్యర్థులు గానీ ఇంకా ఎన్నికల రణరంగంలోకి ఫీల్డ్కి వెళ్లే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం కసరత్తులు కూడా చేస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల బృందం కేంద్ర ఎన్నికల అధికారుల బృందం ఈ రోజు హైదరాబాద్ కు వచ్చిన నేపథ్యంలో మరోసారి ఈ హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ప్రియా, రాజు, మరో 2 రోజుల పర్యటన తర్వాత ఈ ప్రజల్లో గాని నాయకుల్లో గాని మార్పులు ఎలా ఉండబోతాయి మనం అనుకోవచ్చు? ఖచ్చితంగా. ఎందుకంటే మనకు ఇప్పటికే ఆల్రెడీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి అని చెప్పి అన్న ఒక మూడ్ అయితే కనబడుతుంది, ఒక వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. సో ఈ 3 రోజుల తర్వాత వీళ్ళ పర్యటన ముగిసిన తర్వాత వీళ్ళు నేరుగా ఢిల్లీకి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఢిల్లీకి వెళ్లి అక్కడ వీళ్ళందరూ కూడా మరొకసారి కూర్చొని మాట్లాడుకొని, కేంద్ర ఎన్నికల సంఘం కూర్చొని మాట్లాడుకొని ఇమీడియట్ గా 1 or 2 days లోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అంటే 5వ తేదీతో వీళ్ళ పర్యటన ముగియగానే దాదాపు 8వ తేదీ గానీ 9వ తేదీ గానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. అయితే వివిధ రాజకీయ పార్టీలు మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి కాబట్టి ఆల్రెడీ షెడ్యూల్ వచ్చినట్టే భావిస్తా ఉన్నారు చాలా మంది. ఇప్పటికే అధికార పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ రోజుకి 2-3 సభలతో హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా మంత్రి కేటీఆర్ కావచ్చు జిల్లాల పర్యటనలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు వాళ్ళ అభ్యర్థులను ఫైనల్ చేసే దిశగా, వాళ్ళు మేనిఫెస్టోని ఖరారు చేసే దిశగా అయితే వాళ్ళు కసరత్తులు చేస్తా ఉన్నారు. సో ఇవన్నిటిని పరిశీలించినట్లయితే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తా ఉంది. అన్ని పార్టీలు కూడా ఎత్తులకు పై ఎత్తులు వేసే, అంటే ఏ విధంగా సో ఎన్నికల్లో ముందుకెళ్ళాలి, ప్రచారంలో ముందుకెళ్ళాలి సో అన్న దానిపై ఒక సన్నద్ధతకు అయితే వచ్చినట్టుగా కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్పడం జరిగింది, ఏదైతే 6 గ్యారంటీలు ప్రకటించడం జరిగిందో 6 గ్యారంటీలు జస్ట్ షాంపిల్ మాత్రమే ఉంది, అసలైన మేనిఫెస్టో ముందుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే రేవంత్ రెడ్డి మన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు మించి కూడా సో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పి, దసరాకు మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా బీజేపీని తీసుకున్నట్టయితే బీజేపీ ఇప్పటికే రాష్ట్రానికి పసుపు బోర్డు కానీ ట్రైబల్ యూనివర్సిటీ కానీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో వాటిని బీజేపీ ప్రచారం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా తెలంగాణలో అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తామో సో అనేది కూడా ఖచ్చితంగా బీజేపీ కూడా ప్రజల ముందు ఉంచే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. వీటికి తోడు ఇంకా చిన్న పార్టీలు కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా మేనిఫెస్టోని కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అంటే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అయితే సుస్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ 3 రోజుల ఎన్నికల ఈ బృందం, కమిషన్ బృందం ఈ 3 రోజుల పర్యటన తర్వాత రాష్ట్రంలో అయితే ఖచ్చితంగా ఎన్నికల అంటే ప్రచారాలే సో మనం చూడబోతున్నాము ప్రతిరోజు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ప్రియా, థ్యాంక్ యూ రాజు ఫర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.